బాధపడతాడు. అందుకని మనం ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? నమ్మకంగా ఉండాల. మనం మనం మార్పు చెందిన ఆ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూర్వము ప్రస్తుతము. దేవునికి వందనాలు. నీ భక్తికి పరీక్ష వస్తుంది అని చెప్తున్నా. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సిగరెట్లు తాగుతున్నారు? వద్దులే, చేతులే. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది సరిగ్గా మార్పు లేకుండా మీ శరీరాలను పాడు చేసుకుంటున్నారు? ఎంతమంది ఒక ట్రైనింగ్ లో ఉన్నారు? ఏ ట్రైనింగ్? ఆగండి. ఒక ట్రైనింగ్ మీరు మాట్లాడదు దయచేసి. దాన్ని నడిపిపోయింది, అందుకే మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ ట్రైనింగ్ ఎలాంటి ట్రైనింగ్ అంటే మార్పు చెందే ట్రైనింగ్. మార్పు చెందే ట్రైనింగ్. మార్పు చెందినప్పుడు ఆ వ్యక్తి చాలా ప్రయాసపడతాడు. అంతకుముందు అలవాటు చేస్తున్న వ్యక్తి ఇప్పుడు మానుకుంటాడు. రోజు తాగే సిగరెట్, రోజు నవలే పానపరాకు, రోజు తాగేవి అవి ఏం చేస్తుంటాడంటే మానుకుంటాడు, ట్రైనింగ్ చేస్తుంటాడు. ఆ ట్రైనింగ్ లో మనం ఏం చేయాలి? వాళ్ళకు సపోర్ట్ గా ఉండాలా, నిలబడాలా, వాళ్ళకి సపోర్ట్ చేయాలా. అయితే నువ్వు మానుకుంటావని మానుకున్నావు. మానుకున్న తర్వాత మానుకున్నది భక్తి జీవితానికి పరీక్ష వస్తుంది. నువ్వు సిగరెట్ తాగకూడదని మానేస్తావు, పాన్పురాకు ఆ నవలని మానేస్తావు, లేకపోతే ఆ సారాయి తాగనని మానేస్తావు. మానేసిన తర్వాత కొన్ని నెలలకి నీకు పరీక్ష వస్తుంది. హల్లెలూయా. పాపం చేయను అన్నావు, దొంగ చూపులు చూడను, ఎవరు చూసినా నా చెల్లిగా, నా అక్కగా, నా అన్నగా, నా తమ్ముడుగా చూస్తానని తీర్మానం చేసుకున్నావు. నీకు పరీక్ష వస్తుంది. నీకంటే ఎర్రటావు నీ కళ్ళ ముందు కనబడుతుంది. నీకంటే ఎర్రటోడు నీ కళ్ళ ముందు కనబడతాడు. అది పరీక్ష. అంతేకాదు నువ్వు సారాయి తాగను అని తీర్మానం చేస్తున్నావు కదా, 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత పరీక్ష వస్తుంది. అది డబ్బులు ఇవ్వదా? ఫ్రీగా ఇస్తాను నీకు, పెద్ద బాటిల్ మిల్క్ నీకు తీసుకొచ్చారు మా వాళ్ళు. ఫ్రీ, చూడు, ఫ్రీ. సాతాని చేయని ఫ్రీ, పాడు చేసేయన్ని ఫ్రీ. ఇంట్లో భార్య బాధపడుతున్న